హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్కి బర్త్డే విషెస్ చెబుతూ అల్లు అర్జున్ మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి కొంత వెబ్సైట్స్లో కనబడుతుంది. ఆయన ట్విట్టర్లో అయితే బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. సో ఆయన వ్యాఖ్యలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈవీఎంలతో గెలిచిన డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఆయన్ను అవమానిస్తూ ఆ ట్వీట్ చేసినట్టుగా కొంతమంది ఫ్యాన్స్ అయితే వైరల్ చేస్తున్నారు. కొన్ని వెబ్సైట్స్లో ఆ విధమైన వార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం? అల్లు అర్జున్ ఈ ఈ ఏదైతే వీళ్ళ మధ్య ఉన్న వైరాన్ని ఇంకాస్త ఆజ్యం పోసి ఇంకా తగలబెట్టేస్తున్నాడా అనే పరిస్థితి అయితే ఇప్పుడు కనపడుతుంది. సో నిజానికి ఇది మొదలైన దగ్గర నుంచి కూడా ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. పవన్ కళ్యాణ్ తగ్గలేదు, అల్లు అర్జున్ తగ్గలేదు. సో కొద్దిగా దానికి మసాలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు అడవులను కాపాడే హీరోలు, అలాగే అడవుల్ని నరికేసే హీరోలు ఇప్పుడు వస్తున్నారని మాట్లాడడం. తర్వాత ఇటువైపు అల్లు అర్జున్ గారు అయితే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆ సినిమా ఈవెంట్లో పాల్గొని అక్కడ కొంచెం వివాదాస్పదమైన మాటలు, నాకు నచ్చితే వెళ్తా, నా మనసుకు నచ్చింది చేస్తా అని చెప్పేసి నన్ను ఎవరు ఆపడానికి అన్నట్లుగా ఆయన అక్కడ రియాక్ట్ అవ్వడము. అది రియాక్ట్ అయ్యి గట్టిగా 15 రోజులు కూడా అవ్వలేదు. సో ఇంత రియాక్షను ఈ 2 నెలల తర్వాత కూడా ఉంది అంటే వీళ్ళ మధ్య ఆ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరుకుంది అనేది ఒక అంచనా అయితే వచ్చేసింది అందరికీ. దీంతోపాటు నాకంటూ సొంత ఆర్మీ ఉంది, నా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాదన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పడం, ఇదంతా కూడా ఎవరి ఫ్యాన్స్ని వాళ్ళు దూరం చేసుకోవడానికి పనికొచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇక ఇది సమస్య పోతుంది అన్నట్లుగా కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నిన్న మొన్న అయితే అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన బర్త్డే సందర్భంగా వెళ్ళి కలిసి విష్ చేయడంతో పాటు ఈ విషయాన్ని మాట్లాడడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు, అసలు వెళ్ళేదే అందుకు అనేది ఒక చర్చ అయితే వచ్చింది. అది కూడా కొంతవరకు నిజమే. అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ ఇష్యూలో ఎక్కువగా సాగుతుంది, దీన్ని మనం ఇంకా లైట్ తీసుకోవాలి, మళ్ళీ కలిసి అందరం కలిసి ఏదైనా ఇది చేస్తే అది పోతుంది అన్నట్లుగా అల్లు అరవింద్ గారికి ఒక ప్రతిపాదన ఉంది. సో ఆ ప్రతిపాదనని అక్కడ పెట్టాలి అనే ఆలోచన అయితే చేశారు. దాంతోపాటు ఏపీ ప్రభుత్వం కడుతున్న ఏదైతే స్టూడియో ఉందో, 100 ఎకరాల్లో కట్టబోతున్న స్టూడియో, దాంట్లో అల్లు అరవింద్ గారి ఐడియాస్ కావచ్చు, అలాగే ఆయన ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలనేది ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో ఇవన్నీ కూడా డిస్కషన్ తీసుకొచ్చేసి అంటే ప్రభుత్వంలో వీళ్ళ పాత్ర ఉండేలా చూసుకోవాలనేది అరవింద్ గారి ప్లాన్. అయితే దానికి ఈ ఏదైతే వివాదం ఉందో అల్లు అర్జున్ గారి వివాదం, ఇది అడ్డు తగులుతూ రావడంతో ఆయన కాస్త అసంతృప్తి ఫీల్ అయ్యాడు అరవింద్ గారు. ఆ తర్వాత ఇప్పుడు రియాక్షన్ వచ్చి ఇక లాభం లేదు, మనం స్పందించకపోతే ఇది పెద్దదవుతుందని చెప్పేసి ఆయన తేరుకొని పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విషయాన్ని మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. ఈ గ్యాప్లోనే ఈరోజు 2వ తారీఖు ఆయన బర్త్డే. సో బర్త్డే సందర్భంగా ట్వీట్ అయితే చేశారు అల్లు అర్జున్. నిజానికి అసలు ఇలాంటి ట్వీట్ ఒకటి ఆయన చేస్తానని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయనకు విష్ చేయడానికి ఇప్పుడు అల్లు అర్జున్ అంత ఆసక్తికరంగా ఉన్నాడా, చేయడానికి ఆయన రెడీగా ఉన్నారనే ప్రశ్న అయితే వచ్చింది. కానీ ట్వీట్ చేశాడు. చేసిన ట్వీట్లో పవన్ కళ్యాణ్ గారికి విష్ చేస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవర్ స్టార్ అని చెబుతూనే అండ్ డీసీఎం అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో అలాగే ఆయన్ని ట్యాగ్ చేశారు. ఈ విధంగా చేయడంతో ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, డీసీఎం అంటే మామూలుగా డిప్యూటీ సీఎంగా ఆయన అభివర్ణిస్తూ చేశాడు. కానీ ఫ్యాన్స్ దాన్ని ఎట్లా తీసుకుంటున్నారంటే అది ఈవీఎం సీఎం లాగా, ఈవీఎం డిప్యూటీ సీఎం లాగా వీళ్ళు వైరల్ చేస్తూ కొద్దిగా నెగిటివిటీ అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది అయితే కొద్దిగా కేవలం విమర్శలు చేయడానికి రెడీగా ఉంటారు. ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో ఇది ఒక తలనొప్పిగా మారిపోయింది. సో అలాంటి వాళ్ళైతే దీన్ని ఇట్లా చేస్తున్నారు. నిజానికి అల్లు అరవింద్ గారికి ఆ ఉద్దేశం ఏదీ లేదు. సో చాలా పాజిటివ్గా, చాలా జెన్యూన్గా అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారు. అసలు ఆయనకు విష్ చేస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతమంది చేస్తారు, కొంతమంది మర్చిపోతారు, చేయరు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పర్టికులర్గా అల్లు అర్జున్ గారు చేశారు. ఆ చేస్తూ కూడా ఆ డీసీఎం అని ఎందుకు మెన్షన్ చేశారంటే, డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి ఆయనకు గౌరవాన్ని ఇస్తున్నాడు. నిజానికి ఊరికే పవన్ కళ్యాణ్ గారు అని పెడితే అయిపోతుంది, లేదా మామయ్య అని పెడితే అయిపోతుంది. కానీ కొద్ది రోజులుగా అల్లు అర్జున్ గారి ట్వీట్స్లో కూడా ఒక డిఫరెన్స్ అయితే కనపడుతూ వస్తుంది. చిరంజీవి గారిని కూడా ఇంతకుముందు మామయ్య గారనే అనేవాడు, అదేవిధంగా రాసేవారు. కానీ ఇప్పుడు మాత్రం చిరంజీవి గారు అని మెన్షన్ చేసి వదిలేస్తున్నారు. సో దాంతో వాళ్ళ అనుబంధాన్ని బయట ఒక ఏదైతే ఇంటిమసీ లేకపోతే వాళ్ళ ఆప్యాయత ఉంటుందో దాన్ని తన మాటల్లో చెప్పడానికి ఇష్టపడట్లేదు అనేది క్లియర్ అయింది. బహుశా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో అని అప్పటి నుంచి అనిపిస్తూ వచ్చింది. సో కొందరు విషయంలో అయితే మైక్ ముందే చెప్పారు కూడా, చిరంజీవి గారిని అంటే ఏకవచనంతో పిలవద్దు, గారు అని పిలవండి అని చెప్పి. అంటే అది గౌరవాన్ని సూచిస్తూ పిలిచేది కాబట్టి వాడారు. కానీ వీళ్ళు అనుబంధం రూపంలో వీళ్ళది వేరే ఉంటుంది కాబట్టి ఆ విధంగా రియాక్ట్ అవుతాడేమో మామయ్య అని ఎదురు చూస్తే అలా రియాక్ట్ అవ్వలేదు. సో దాంతో ఈ గ్యాప్ అనేది ఇక కంటిన్యూ అవుతూనే ఉంటుందనే అనుమానం అయితే వచ్చింది. ఆ గ్యాప్ అయితే ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఇప్పుడున్న వివాదానికి మాత్రం కాస్త ఇక సమస్య పోవడానికి ఏదో ఒక స్టెప్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అల్లు అర్జున్ గారు. పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఇంతవరకు అటువంటి స్టెప్స్ అయితే రాలేదు.
ఆయన ఏదో ఒక వ్యాఖ్య చేస్తాడు, వదిలేస్తాడు, మళ్ళీ ఆయన పనిలో ఆయన పడిపోతాడు. దాన్ని నాగబాబు గారు అందుకొని ఇంకొక 2 యాడ్ చేస్తాడు, అది పెద్ద వివాదంగా మారుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా జరిగే పద్ధతి. అయితే దీంతో పాటు నాకంటూ సొంత ఆర్మీ ఉంది, నా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాదన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పడం, ఇదంతా కూడా ఎవరి ఫ్యాన్స్ని వాళ్ళు దూరం చేసుకోవడానికి పనికొచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇక ఇది సమస్య పోతుంది అన్నట్లుగా కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నిన్న మొన్న అయితే అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన బర్త్డే సందర్భంగా వెళ్ళి కలిసి విష్ చేయడంతో పాటు ఈ విషయాన్ని మాట్లాడడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు, అసలు వెళ్ళేదే అందుకు అనేది ఒక చర్చ అయితే వచ్చింది. అది కూడా కొంతవరకు నిజమే. అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ ఇష్యూలో ఎక్కువగా సాగుతుంది, దీన్ని మనం ఒక లైట్ తీసుకోవాలి, మళ్ళీ కలిసి ఏదన్నా అందరం కలిసి ఏదైనా ఇది చేస్తే అది పోతుంది అన్నట్లుగా అల్లు అరవింద్ గారికి ఒక ప్రతిపాదన ఉంది. సో ఆ ప్రతిపాదనని అక్కడ పెట్టాలి అనే ఆలోచన అయితే చేశారు. దాంతోపాటు ఏపీ ప్రభుత్వం కడుతున్న ఏదైతే స్టూడియో ఉందో 100 ఎకరాల్లో కట్టబోతున్న స్టూడియో, దాంట్లో అల్లు అరవింద్ గారి ఐడియాస్ కావచ్చు, అలాగే ఆయన ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలనేది ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇంత సంఘటనలు జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది ఆయన అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి మీద తనకున్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు అని చూపించుకుంటూ ఆ డీసీఎం అనే మాట వాడారు, డిప్యూటీ సీఎం అనే మాట. కాబట్టి ఇది అప్రిషియేట్ చేయాలి. అల్లు అర్జున్ గారి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీన్ని ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకొని ఇక ఫ్యాన్ వరకు గుడ్ బై చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనే విష్ చేసినప్పుడు ఇక మీకేంటి ప్రాబ్లం అనే క్వశ్చన్ వస్తుంది కదా. కాబట్టి అదైతే తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో కూడా ఏదైతే గతంలో అయితే ఇంద్రా సినిమా వచ్చినప్పుడు, ఇంద్రాలో శివాజీ గారి సన్నివేశాలు వచ్చినప్పుడు ఒక విధమైన పదాలు వాడుతూ, కొంచెం దూషించే పదాలు వాడుతూ గట్టిగా ట్రోల్ చేశారు. అది ఇక ఆటోమేటిక్గా అల్లు అర్జున్ గారిని చేశారని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఫ్యాన్స్కి. సో అది కొద్దిగా మనసులో పెట్టుకున్నారేమో, కొంచెం హర్ట్ అయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రిలీజ్ అయిపోయి మొత్తానికి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు రిలీజ్ అయ్యే గబ్బర్ సింగ్ సినిమా విషయంలో కూడా ఫ్యాన్స్ మరి అగ్రెసివ్గా అల్లు అర్జున్ని కామెంట్ చేస్తారనే వాదన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకు లేదయ్యా అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏపీలో మొత్తం చాలా ప్రాంతాలు ముంపుకు గురైపోయి వరద బీభత్సం జరుగుతూ ఉంది. సో థియేటర్కి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితిలో ఇక ఇది పోస్ట్పోన్ చేయడమే మంచిదనే ఆలోచనకు వచ్చారు ప్రొడ్యూసర్స్. సో ఇది ఇలా ఉండగా మరి తెలంగాణలో రిలీజ్ అవుతుందేమో చూడాలి. సో ఇలా ఉండగా మిగతా సినిమాల విషయంలో కూడా ఫ్యాన్స్ కొద్దిగా గోల్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు బర్త్డే కాబట్టి హరిహర వీరమల్లుకు సంబంధించి ఆ పోస్టర్ ఏమైనా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తే ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం లేదు. మీకోసం మేము స్పెషల్ పోస్టర్ చేస్తున్నాము, కానీ ఈ వరదల వల్ల మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఎన్నో వరదలు కాస్త విదారకమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సెలబ్రేషన్ కావచ్చు ఇలాంటివన్నీ సరైనవి కాదని మేము ఆగాము అని చెప్పారు ఆ మేకర్స్. బహుశా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదేమి ఇష్టం ఉండదు ఇప్పుడు ఆ పోస్టర్లు ఇవన్నీ రిలీజ్ చేస్తే. ఎందుకంటే ఆయన ఇప్పుడు వరదలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎట్లా రెస్క్యూ చేయాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు ప్రభుత్వ పనుల్లో. ఇప్పుడు సెలబ్రేషన్ టైం కూడా కాదు. సో అట్లా వీళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా సినిమాలు కూడా, ఓజీ సినిమాకి సంబంధించి కూడా ఇదే రియాక్షన్ వచ్చింది. మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారనమాట, మీరు కొంచెం ఆగండి, దీనికి సంబంధించి మేము భారీ స్థాయిలో బాగా తెస్తామని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. అదేవిధంగా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు సినిమాలకు సంబంధించి. ఎందుకంటే బర్త్డే రోజు కదా, ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూశారు, అది ఏది లేదు.